హలో అండి అందరికీ. ఈరోజు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీని చేసుకుందాం. ఏంటి కార్తీక మాసం కదా, మీరు నాన్ వెజ్ తింటారా అనుకుంటున్నారా? ఎస్, మేము తింటాము. ఇంకా ఆలస్యం చేయకుండా కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని సన్నగా కట్ చేసుకుని, ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఆయిల్లో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే 1-2 సార్లు శుభ్రం చేసుకుని నీళ్ళన్నీ బాగా వంచేసుకున్న కీమాను కూడా వేసేసుకుని బాగా కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికిచ్చారంటే నీళ్ళన్నీ ఇంకిపోయి ఉంటుంది. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలానే 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలిపేసుకుంటూ ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా మగ్గించుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుని ఒకసారి బాగా కలిపేసి చివరిగా కొత్తిమీర వేసుకున్నారంటే గుమగుమలాడే కీమా ఫ్రై రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.